మీరు ఆ విషయం గురించి ఎందుకు అంత ఆరాటపడుతున్నారో నాకు తెలియడం లేదు కేశవ గారు. ఆ విషయం నాకు తెలియకూడదా అనేది అడుగుతూ ఉంటుంది. ఈ సత్యవతి ఎప్పుడు మేల్కొంటుందో ఆ విషయం మీకు చెప్తుందా, నేను తెలుసుకుందామా అనైతే వెయిట్ చేస్తున్నాను అనేది విజయమ్మ అంటూ ఉంటుంది. మీరు ఆ విషయం తెలుసుకోకూడదు సత్యవతి గారు, అది మీకే ముప్పు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి నాకు ముప్పు అనేది మీరు చెప్పడం కాదు, నాకు ఆ విషయం తెలిసాక నాకు ఆ విషయం బట్టి నేను అర్థం చేసుకోగలను అనేది అంటూ ఉంటాడు. ఆ విషయం మీకు మాత్రం తెలియకూడదు అనేది అంటూ ఉంటుంది. ఎందుకంటే అది మీకు సంబంధించిన విషయం అనేది అంటూ ఉంటాడు విజయమ్మతో కేశవ. ఆ విషయం వినగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అది ఏ విషయం అనేది నేను తెలుసుకునే తీరుతాను కేశవ గారు, తెలుసుకునే తీరుతాను. నాకు ఆ విషయం తెలియాలి. ఆ విషయం నాకు తెలియకూడదు అంటే అది నాకు సంబంధించిందా? ఆ విషయం నా గురించి మీరు మా నాన్న మీరు కలిపి ఏది దాస్తున్నారో నాకు అర్థం అవ్వడం లేదు, దీని గురించి నాకు అర్థం అవ్వడం లేదు అని చెప్పి విజయమ్మ అయితే కేశవతో అంటూ ఉంటుంది. మీకు ఆ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరు అని విజయమ్మతో కేశవ అనేసరికి ఒకసారిగా నాకు ఆ విషయం తెలియకూడదంటే అది నాకు సంబంధించిన విషయమే, చెప్పండి కేశవ గారు ఆ విషయం ఏంటి? సత్యవతికి మీకు నా విషయం గురించి ఏంటి తెలుసు, ఏంటి చెప్పండి కేశవ గారు, నా విషయం అయితే నేను తప్పకుండా తెలుసుకోవాలి, ఆ విషయం ఏంటి చెప్పండి కేశవ గారు అని చెప్పి అయితే విజయమ్మ అడుగుతూ ఉంటుంది. అదే టైంలో డాక్టర్ వచ్చేసరికి కామ్గా ఉండిపోతూ ఉంటుంది విజయమ్మ. కేశవని మరేం అడగదు.